అన్న మరి ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం 5 ఏళ్ల నుంచి కూడా ఈరోజు బీసీలకు మంచి చేస్తూ కూడా బీసీలకు ఉన్నత పదవులు ఇచ్చామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నాకు అయినా సరే బీసీల కుటుంబాలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది అసలు? ఎందుకు ఇలాంటి పరిస్థితులు? ఈ ప్రభుత్వం ఇంత మంచి చేసామని చెప్తున్నారు కదా, ఏం చెప్తారు? బీసీలకి ఏం మంచి చేశాడనేది ప్రజలకు తెలుసు. ఎందుకంటే బీసీలు అంటే ప్రజల్లో ఉన్న వ్యక్తులు బీసీలు. నువ్వు ఎవరికో నీ కార్యకర్తలకి నీ సంబంధం ఇచ్చిన బీసీలకి నలుగురికి నేను ఏదో ఇచ్చాను చెందాను అది కరెక్ట్ కాదు. బీసీ అంటే 10 మందికి ఉపయోగపడే వాళ్ళు బీసీలు. నీ వర్గానికి సంబంధించిన వాళ్ళు, నీ పార్టీ జెండా పట్టుకునే వాళ్ళు అభివృద్ధి చెందారంటే అది కరెక్ట్ కాదు. ఈరోజు నువ్వు బీసీలకి ఏదో చేశానంటున్నావు. విభజించు పాలేదంటగా బీసీల్లోనూ 4-5 కులాలను ఏర్ చేసి గొడవలు పెట్టి చిచ్చిపెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలాగే బీసీలని అణిసివేస్తగా నువ్వు చూస్తావు. మీరు మీడియా మీకు తెలిసే ఉండొచ్చు ఎంతమంది చనిపోయారు అనేది లిస్టు, బీసీల లిస్టు మీ దగ్గర ఉంది ఎంతమంది చనిపోయారు అనేది. మొన్నటిగా నిన్న ఒక చేనేత కార్మికుడు ఫ్యామిలీతో కూతురుతో కలిపి భార్య కలిసి ఒక రైలు పట్టాల కాడ ఆత్మహత్య చేసుకున్న రోజు అది ఎవరి పుణ్యం? నీ రౌడీలు, నీ వైసీపీ పార్టీలో ఉన్న గోండాల వల్ల వాళ్ళ స్థలాన్ని కబ్జా చేసి ఈరోజు ఆత్మహత్య కారణం నువ్వే జగన్మోహన్ రెడ్డి. మరి నువ్వు బీసీలకు న్యాయం ఏం చేసావు చెప్పు? బీసీలకు నువ్వు న్యాయం చేసావు, ఏ న్యాయం చేసావు అన్నది నువ్వు ప్రజల మధ్యలోకి వచ్చి నువ్వు మాట్లాడాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఒకటే మీకు చెప్పేది, ఒక చేనేత కార్మికుడే కాదు చనిపోయింది, అమర్నాథ్ గౌడ్ అని చెప్పి ఒక చిన్న వ్యక్తి వాళ్ళ అక్కని ఏడిపిస్తానని చెప్పి వాళ్ళని విమర్శ అడిగినందుకు తిరగపడినందుకు అన్యాయంగా నోట్లో గొడ్లు కుక్కేసి చంపేసిన పాపానికి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసి ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి. బీసీలు ఉసురు ఉట్టిగా పోదు, బీసీలే రేపు పొద్దున్న నీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంటే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నుంచి కూడా బస్ యాత్ర చేస్తున్నారు. నేను ప్రజల మధ్యలో మనిషిని, ప్రజల మధ్యలోనే ఉంటానని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమంటారు? ప్రజల మనిషి అనేది నువ్వు చెప్పుకుంటే ప్రజల మనిషి అవ్వ బాబు. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేదో మీ నాన్నగారిని అడ్డుపెట్టి ఒక్క ఛాన్స్ ప్రభుత్వంతో నువ్వు గెలిచిన వ్యక్తివి. ఈ ఒక్క ఛాన్స్తో ఇది అయిపోయింది, నీ టైం అయిపోయింది, అంత సిద్ధమే. ఇంకోటి నువ్వు సిద్ధం అని చెప్పి బ్యానర్లు వేసుకొని నేను బీసీలకి నా దండగా తోడుగా ఉన్నాను. నీకు ఒక బీసీ కూడా నీ వెనక సపోర్ట్గా లేరు. ఈరోజు బీసీలకి న్యాయం చేసిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు కాంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఈరోజు న్యాయం చేశారు. 18 చట్టం తీసుకొస్తున్నారు బీసీలకి. ఎందుకంటే నువ్వు బీసీలని అంటే కింద చూపు చూసి వాళ్ళని నీ రౌడీలతో నువ్వు వాళ్ళని అంతం చేస్తున్నావు. అది ఎంతవరకు కరెక్ట్? జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి న్యాయం చేసిందంటే ఒక టీడీపీ పార్టీ వల్లనే ఎన్టీ రామారావు కాంచి నారా చంద్రబాబు నాయుడు వరకు బీసీలకి అండగా ఉన్న వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. నువ్వు చేసింది ఏంటి? బీసీ కార్పొరేషన్ అని పెట్టావు. బీసీ కార్పొరేషన్లో బీసీలకి ఉపయోగపడింది ఏముంది? బీసీ కార్పొరేషన్లకి ఆ బీసీ చైర్మన్లకి నువ్వు జీతాలు అయిపోతే ఆ ఆఫీసులకి అద్దెలు కట్టపోతే బూజు పట్టేసి దుమ్ము పట్టేసిన రోజులు ఉన్నాయి. ఈ రోజుకి ఒక కార్పొరేషన్ స్థలాలకు కానీ దేనికి కానీ రూపాయి ఇచ్చింది లేదు, వాళ్ళ జీతాలు ఇచ్చింది లేదు. నువ్వేం చేసావు? బీసీ అని చెప్తున్నావు. బీసీలు జోలు ఎత్తితే బీసీలు ఎలా బుద్ధి చెప్పాలో నీకు చెప్తుందని నేను తెలియజేస్తున్నాను. అంటే ఈరోజు డ్రగ్స్ అనేవి కూడా కలకలం రేపుతుంది రాష్ట్రంలో. దాదాపు 1000 కేజీల్లో డ్రగ్స్ అనేవి బయటపడుతున్న పరిస్థితులు. ఈరోజు టీడీపీ వాళ్ళకి, ప్రతిపక్ష పార్టీ నాయకులందరికీ వాటితో సంబంధం ఉందని చెప్పి ఈరోజు అధికార పార్టీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే ప్రభుత్వం ఎంతవరకు చర్యలు తీసుకుంది అనుకుంటారు అసలు డ్రగ్స్ కట్టడి చేయడంలో? ఏమంటారు? నేను ఎప్పుడో చెప్పారండి మా బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు, ఏమండి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే మంచి జరిగేది. నువ్వు 14 సార్లు జైలు చేసిన వ్యక్తివి, 14 నెలలు, నీ మీద 14 కేసులు ఉన్నాయి. నువ్వు మంచి వ్యక్తి అని ఎలా అవుతావు? నువ్వు నేరస్తుడివి. మీ నాన్నగారు ఉన్నప్పుడే మీ నాన్నగారి పదవిని అడ్డు పెట్టుకొని ఎన్నో కబ్జాలు చేసిన వ్యక్తివి. ఎంతోమందిని కనపడకుండా చేసిన వ్యక్తివి నువ్వు మంచి వ్యక్తిని ఎవరంటారు? ఈరోజు డ్రగ్స్ నడుస్తుందంటే నీ పుణ్యమే. ఈరోజు గంజాయి సప్లై అవుతుందంటే నీ పుణ్యమే. కాదని ఎవరినైనా చెప్పమాను, వాళ్ళ కార్యకర్తలనే చెప్పమాను. ఏమంటే ఏ రోజైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇలాగా ఎక్కడైనా కానీ డ్రగ్స్ దొరికినట్టు కానీ గంజాయి అమ్మినట్టు కానీ ఎక్కడైనా మన ఏపీలో ఎక్కడైనా కనపడిందా? మన ఏ రాష్ట్రంలోనైనా కనపడిందా? మరి ఈరోజు ఎందుకు తిరుగుతుంది? నీవి చేతకాని పరిపాలన నీకు ఎలా చేయాలో తెలియదు. నువ్వు డబ్బు సంపాదన అంటే ఎలాంటి తప్పుడు వ్యవహారాలైనా నువ్వు చేస్తావని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాకు తెలుసు. అది ప్రజలందరూ తెలుసు. ఇది చేసేదెవరో చెందేదెవరో అనేది ప్రజలకు తెలుసు. నీ పక్కనున్న శంషాగాళ్ళకి కూడా తెలుసు. శంషాగాళ్ళని ఎందుకన్నానంటే నీ ఎంపీ, నీ ఎమ్మెల్యేలు, నీ మినిస్టర్లు నువ్వు ఎలా చెప్తే అలా నడిచేవాళ్ళు సిగ్గు సీమి రక్తం వాళ్ళకు ఉంటే, మానవత్వంగా ఉంటే ఈ రోజైనా మిమ్మల్ని వదిలేసి పక్కకు వస్తే వాళ్ళకి అనేది ఒక పుణ్యం ధర్మం అనేది తెలిస్తే
పక్కకు రావాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒకటే, ఎవడు చేసిన పాపాన్ని నువ్వు కూడా భుజం మీద వేసుకుంటే ఆడితో పాటు మీరే జైలుకి వెళ్ళిపోతాం తప్ప న్యాయానికి పనిచేసేవాడు ఎప్పుడు న్యాయంగానే ఉంటాడని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అంటే ఈరోజు కంటైనర్లు అనేవి కూడా దాదాపు ఎన్నికల కూడా సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి కంటైనర్లు వస్తున్నాయని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? ఏంటంటే ఎక్కడ చూస్తే అక్కడ కబ్జా, ఎక్కడ చూస్తే మద్యం ఏర్పాలు జరుగుతుంది, ఇష్టమట్టంగా మద్యం అమ్ముతున్నారు. ఈ డబ్బంతా రేపు ఎలక్షన్లో డబ్బు పంచి ప్రజల దగ్గర ఓటే నువ్వు సంపాదించుకొని చూస్తున్నావు. నువ్వు కంటైనర్ నిండా డబ్బు తెచ్చినా సరే తీసుకునే ఉంటారు, కానీ ప్రజలు పేదవాడు కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే తీసుకుంటాడు తప్ప నీకు ఓటేయాలంటే ఆడ ఆత్మసాక్షిగా నీకు ఓటు అనేది పడదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎలా ఉంటుంది అంటారు ఎలక్షన్ అనేది? ఏం చెప్తారు? పక్కాగా వన్ సైడే అండి. నువ్వు ఒక ఛాన్స్తో వన్ సైడే నువ్వు ఎలా అనుకున్నావో వన్ సైడ్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి కానీ ఆయన చేసిన అభివృద్ధి కానీ ఏదైనా కానీ ప్రజలకు మంచి చేయాలంటే నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రజలందరూ తెలుసు. ఈరోజు ముత్యం కడిగితే ఎలాగా ఉంటుందో అలాంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారికి కలిశారు. ఏ పదవులు ఆశించిన వ్యక్తి, పదవులు లేనప్పుడే ప్రజలకి రైతులకు కానీ ఎవరికైనా ఆపద జరిగిందంటే ముందున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారు కలిశారు. అలాగే ఈరోజు మూడవ వ్యక్తి నరేంద్ర మోడీ గారు కలిశారు. ఈ ముగ్గురు ఒక నరకాసుని అంతం చేయాలంటే రామయుద్ధం ఎలా జరిగిందో ఆ రామయుద్ధంలో రాముడు గారు ఉంటారు, లక్ష్మణ స్వామి ఉంటాడు, ఆంజనేయ స్వామి ఉంటారు. ఇలాగే వీళ్ళు ముగ్గురు కలిసి ఈ నరకాసుని అంతం చేస్తారని చెప్పి మేము తెలియజేస్తాం. మీ పేరు? నా పేరు కామల సోమనాథం అండి. సరే, అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నారు, 5 ఏళ్ళు కూడా అయిపోవచ్చింది. ఈరోజు రాష్ట్రంలో డ్రగ్స్ అనేవి కలకలం రేపుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఈరోజు వాటికి అనుమతులు తీసుకొచ్చాయి, వాళ్ళకి సంబంధాలు ఉన్నాయని చెప్పి ఈరోజు అధికార పార్టీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఎలా అనిపిస్తుంది సార్? అసలు డ్రగ్స్ విషయంలో ఈరోజు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎంతవరకు కట్టడి చేయగలిగారు అనుకోవచ్చు అంటారు? ఏం చెప్తారు? మేము 2019 ఎలక్షన్లోనే చెప్పాం. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు, వైసీపీకి ఓటేస్తే రౌడీజం, గోండాయిజం, గంజాయి ఇలాంటి కార్యక్రమాలే జరుగుతాయి, ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయమని కూడా చెప్పాం. కానీ ఒక్క ఛాన్స్ అని ప్రజలు అవకాశం ఇస్తే ఉపాధి లేని ఆంధ్రప్రదేశ్ని గంజాయి, డ్రగ్స్తో నింపేసిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వాన్ని. సరే, అంటే ముఖ్యంగా ఈరోజు కంటైనర్లు కూడా చాలా వరకు కూడా రాష్ట్రంలో తిరుగుతున్నాయని చెప్పేసి ఎన్నికల కూడా సమయంలో, ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా ఒక కంటైనర్ వెళ్ళొచ్చిందని చెప్పేసి కూడా చాలా వార్తలు మనం విజువల్స్ కూడా చూస్తున్నాము. ఎలా అనిపిస్తుంది అసలు? మొన్న జరిగిన సంఘటనలో వైజాగ్లో పట్టుబడిన కంటైనర్స్లో డ్రగ్స్ ఎవరివి అనేది సిబిఐ ఎంక్వైరీ చేయించాలి. ఎందుకంటే నిన్న సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఒక కంటైనర్ వచ్చింది. అది ఎలా వచ్చింది, ఏం తీసుకొచ్చారు, అందులో పోలీసులు ఎందుకు చెక్ చేయాల, వాళ్ళ సెక్యూరిటీ గార్డు కూడా ఎందుకు ఆపలా, దీని మీద ఎలక్షన్ కమిషన్ కూడా దృష్టి సారించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సరే, అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, 99% హామీలన్నీ అమలుపరిచాను, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని చెప్పేసి ఈ రోజు నుంచి కూడా బస్ యాత్ర చేస్తూ ప్రజల మధ్య నేను తిరుగుతున్నానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? ఒక దొంగ ముసుగు తొలగించి తెరచాటు నుంచి బయటకు వచ్చాడు, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ 5 ఏళ్ళు తెరల చాటును తిరిగిన మనిషి మళ్ళీ ఒక్కసారి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కాలని చూస్తున్నాడు. ఈసారి జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రజల్లో చాలా బలంగా వెళ్ళింది. రానున్న రోజుల్లో ఈ కూటమికి అధికారం కట్టబెట్టడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే నేను గెలుస్తాను సిద్ధం సభల్లో సవాల్ చేస్తున్నారు కదా, 175 నాకే వస్తాయి, ఎంతమంది కలిసి వచ్చినా ఒక్కడిని కొట్టడానికి ఎంతమంది అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఏమంటారు? రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పిచ్చి కుక్క ఎగబడతా ఉంటుంది, దాన్ని తరిమి కొడటానికి కూడా 4 కావాలి. అలాంటప్పుడు ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం, ఈ నరకాసురుణ్ణి పారదోలడం కోసం ఈ యజ్ఞంలో ఈ కూటమి అందరూ కలిశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.